ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి గర్భాలయంలో భక్తాభీష్ట వరప్రదాయినిగా భాసిల్లుతుంది. కన్యకామాత శిలా విగ్రహ రూపంలో కాకుండా పంచలోహ మూర్తిగా దర్శనమిస్తుంది. లోహ కవచయుక్తమైన గర్భాలయంలో కన్యకాదేవి కమనీయ బంధురంగా రమణీయ శోభితంగా అలరారుతుంది. గర్భాలయంలో భద్రపీఠంపై కన్యకాదేవి సమస్త కళలు తేజరిల్లగా లోకోత్తర సౌందర్యమయిగా గోచరమవుతుంది. దూరాదేవ పలాయంతే స్మరతశ్చరతం మమ. నా చరితను మననం చేసేవారి దుష్కృత్యాలన్నీ తొలగి దూరంగా పారిపోతాయి అని కన్యకాదేవి ప్రకటించింది. పంచలోహమూర్తిగా కుడి హస్తాన్ని అభయముద్రతో, ఎడమ వరదహస్తముద్రతో కన్యకాదేవి ప్రకటితమవుతుంది. రజత మకరధోరణయుక్తంగా ఉన్న అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పులకాంకితులవుతారు. ఏకహస్థ వైచమాం నిత్యం స్తోష్యతే యః సమాహితః తస్యాహం సకలాం బాధాం శమయిష్యామి న సంశయః. ఎవరు తమ మనస్సును ఏకాగ్రతతో నా పట్ల నిలిపి నన్ను స్మరిస్తారో వారికి కలిగే సకల లౌకిక బాధల్ని నేను నశింపజేస్తాను, సందేహం వద్దు, నిశ్చయంగా నమ్మండి అంటూ జగన్మాతే స్వయంగా ప్రకటించింది. అలాంటి జగదీశ్వరి సర్వశుభంకరీ అయిన వాసవి కన్యక ఇక్కడ భక్తులకు దర్శనమిస్తోంది. ప్రతినిత్యం శ్రీచక్రార్చనను లలితా సహస్రనామయుక్తంగా నిర్వహిస్తారు. నమో నమో ధనదేశ్వరీ ఆర్యవైశ్యకుల శంకరీ, నమో నమో ధనదేశ్వరీ ఆర్యవైశ్యకుల శంకరీ కన్యకా పరమేశ్వరీ కరుణారస గంగాజరీ. బంగారం వర్తకానికి ప్రముఖ స్థానమైన ప్రొద్దుటూరు